కానీ ఒక ప్రెస్ ముందు కూర్చొని ఒక జర్నలిస్ట్ అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పలేకపోతారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి క్వశ్చన్ పేపర్ కి ఆన్సర్ పేపర్ ఎవరు ఇవ్వరు కాబట్టి. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే, కొట్టానంటే మొహం ఇత్తడిత్తరైపోద్ది. మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి, పోతారా ఇడికెచ్చి. సూటిగా నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. ఎందుకు ఆ రోజు ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఓ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న రాట్లేనే సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని బొందరా నీ బొంద ఓసిడీకే అని తిట్టాడు. ఓసిడీకే అంటే ఏమిటో తెలుసా? నాకు తెలీదమ్మా. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట పెద్ద మాట అన్నాడు సరాడు. లంజా కొడక అని. దరిద్రం, ఇంత దరిద్ర బ్రతుకు బ్రతికే కంటే చెప్ప పట్టుకొని అడుక్కోవడం మేలు. నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఏమిటండి మీరు మాట్లాడేది? ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు మండగా. Oh my God, come on, what an action, what a performance, put your hands together everybody. బ్యాక్ సైడ్ దేర్ సీ బాధుడే బాధుడు. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపంరా, నీకు ఆ చదివే లేదురా. నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. జనవరి నుంచి ఇప్పటిదాకా 2000 కోట్లు పైచిలుకు దాటే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ బిల్, హాస్పిటల్స్ బిల్లు ఇంతవరకు ఇచ్చిన పాపాన పోల. ఏంట్రా నేను ఏమైనా పురాణం చెప్తున్నానో అలా చూస్తున్నారు? వాళ్ళిద్దరు అక్కడ కబులించుకుంటే చూసేవాడు ఊపిరాడకి చచ్చేటట్టున్నాడు. ఏంట్రా ఏంటి గొడవ? నెక్స్ట్ ఎలక్షన్లలో సింగిల్ డిజిట్లు కూడా రాని పరిస్థితిలోకి మీ ప్రభుత్వం పోతుంది అన్నది కూడా ఇదే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. కేసులు బనాయించి పోలీస్ స్టేషన్లకి తరలిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే నందిగం సురేష్ పై అక్రమ కేసు బనాయించి ఏంట్రా ఇందాక నుంచి వరాలు ఇచ్చే బాబాలాగా తిరుగుతున్నావు? ఒక తప్పుడు సంప్రదాయానికి మీరు నాంది పరుస్తా ఉన్నారు. ఇదే కనుక కొనసాగితే నేను చెప్తా ఉన్నా, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. ఆడు చూసేవాడు దెయ్యాలు దొరుకునేవాళ్ళ. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పిండి తింటానావారా నువ్వు? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.